నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ప్రస్తుత ప్రభువు ఇక్కడ నిలబడి, లేకపోతే పేతురు గారు ఇక్కడ నిలబడి, యేసు ప్రభువు నీకెవరు, యేసు ప్రభువు గురించి నీవేమనుకుంటున్నావు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్తారు? సజీవుడైనటువంటి దేవుడు మానవాళి యొక్క పాపపు భారాన్ని తనకు భుజాలపైన వేసుకొని సిలువను మోసి రక్షణ కల్పించినటువంటి దేవుడు, మరణాన్ని జయించి పునరుత్థానం ద్వారా జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మాట్లాడని వాడి వారికి మాట్లాడే శక్తినిచ్చినటువంటి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అండి. చనిపోయిన వారికి జీవాన్నిచ్చే దేవుడు, జలజీవం కలిగినటువంటి దేవుడు, జీవితులకు దేవుడు, గుడ్డి వారికి దృష్టిని ప్రసాదించినటువంటి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. వైద్యుడు కానీ, ఒక టీచర్గా, ఒక గురువుగా, ఒక వైద్యుడిగా, ఒక మంచి కాపరిగా మన మధ్యలో నివసించినటువంటి గొప్ప దేవుని కుమారుడు. అందుకే శిష్యులు అంటారు, మీరు ఒక ప్రవక్తని, జాన్ ద బాప్టిస్ట్ అని, ఏలియా అని, మరి ప్రవక్తలలో ఎవరో ఒకరని భావిస్తున్నారు అని శిష్యులు క్రీస్తు ప్రభువుతో పలుకుతారు. మరి క్రీస్తు ప్రభు ఏమంటాడు? సరే, ప్రజల గురించి పక్కన పెట్టు, మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటాడు. శిష్యులలో దుడుకువాడు ఎవడు? శిష్యులలో దుడుకువాడు ఎవరు? సిమోను పేతురు. అందుకే ఆయన ముందుకొచ్చి ఏమని పలుకుతున్నాడు? ఇందాక అన్నావు, నీవు సజీవుడైనటువంటి దేవుడి కుమారుడవు అని పలికినప్పుడు క్రీస్తు ప్రభు అంటాడు, అయ్యా పేతురు గారా, ఆగండి, ఈ మాట నీ రక్త మాంసాలు కాదు తెలిపింది, నా తండ్రే నీకు తెలియపరిచాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే ఈ వాక్యం తెలియపరిచాడో అటు తరువాత శిష్యులకు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు శిష్య గ్రంథములు ఏమంటున్నాడు? నేను యెరూషలేములకు వెళ్ళాలి, యెరూషలేములో పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత నేను బాధలు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి, తర్వాత మరణాన్ని పొందాలి. ఇది నాకు జరగబోయే సంఘటన. క్రీస్తు ప్రభుకు క్లుప్తంగా తెలుసు, ఆయన గురించి, ఆయన జీవితం గురించి తెలుసు, దేవునికి ప్రణాళిక తెలుసు, ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అని తెలుసు. కాబట్టి ఆయన ముందే ఆయన శ్రమలు అనుభవిస్తాడు, బాధలు అనుభవిస్తాడు, మరణాన్ని పొందుతాడని తెలిసి కూడా ఈ లోకంలో జీవించాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు! తిరస్కరించలేదు. అందుకే అంటున్నాడు, నేను శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, మరణించాలి. ఆ మరణం ద్వారానే నేను మీకు అందరికీ కూడా జీవాన్ని ఇస్తాను. అది దేవుని ప్రణాళిక. క్రీస్తు ప్రభు యొక్క రాకకు కారణం అది దేవుని ప్రణాళిక. కాబట్టి ఆయన విధేయించి సక్రమంగా ఆ దేవుని ప్రణాళికను ఈ లోకంలో కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ముందు చూపుతో ఆయన బాధపడతానే, మరణిస్తానే, శ్రమలు అనుభవిస్తానే తెలుసుకొని సిద్ధపాటుతో నడిచాడు ఆయన. అందుకే దేవుడు అతనిని మరణము నుండి లేవనెత్తాడు. ఒకవేళ మీకు ముందే తెలిసిందనుకో, పలానా చోటికి వెళ్తే ఎవరైనా నేను తంతర్రా, కొడతారా, తిడతారా అంటే మీరు వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? కొడతారా అని చెప్పి కొట్టని కొట్టించుకో. బాధలు అనుభవించాలి, బాధపడు. ఏం పోతుంది? సిగ్గు పోతుంది. ఇది మనిషికి ఉన్నటువంటి
బుద్ధి ఇది. కొడతారు, తిడతారు, అవమానిస్తారు, నేను బాధపడాలి అని నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి, ఈ లోకంలో నేను సుఖంగా జీవించాలి, ఎలాంటి కష్టము లేకోకుండా జీవించాలి, నా తర్వాత నా బిడ్డలు కూడా సుఖంగా జీవించాలి అని డబ్బులు ప్రోగేసి ఎత్తి పెడతారబ్బా పిల్లల కోసం. ఇదో నాయన నీకు. ఇంకా మన అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చూస్తున్నానుకో, వాళ్ళకు 1వ తారీఖు రాగానే పింఛన్ వస్తుంది. ఏం చేస్తారు, ఆ పింఛను మామూలుగా వాళ్ళకి చిత్తులు ఉంటాయి, ఏమైనా ఇంతకుముందు ఆ చిత్తులో పెట్టుకొని రాసి పెట్టుకొని వచ్చి లాస్ట్ కొడుకు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? లాస్ట్ కొడుకు. రానాయన ఇదనైనా నాకు జీతం వచ్చి మళ్ళీ అన్నం కూడా పెట్టాడు. ప్రేమ లాంటిది, ప్రేమ లాంటిది. చూడండి, మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి ఎంతగా మనం తప్పిస్తూ ఉన్నాము. అదే క్రీస్తు ప్రభువు కూడా నేను మరణించను, నాకు శ్రమలు వద్దు, నాకు బాధలు వద్దు, నాకు అవమానాలు వద్దు అని ఆయన తప్పించుకొని ఉంటే ఈరోజు క్రైస్తవత్వం ఉండేదా అండి? ఈరోజు మనకు రక్షణ ఉండేదా అండి? ఈరోజు మనం ఈ గుడిలో కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళమండి? లేదు. క్రీస్తు ప్రభువు వీటిని తిరస్కరించలేదు, సంపూర్ణంగా అంగీకరించాడు. నమ్మకం, తండ్రి పైన నమ్మకం. నా తండ్రి నన్ను కాపాడుకుంటాడు, నా తండ్రి నన్ను లేవనెత్తుతాడు, నా బిడ్డలందరూ కూడా ఒక్కటిగా ఐక్యమై సంతోషంతో దీవిస్తాము అన్నటువంటి ఆశతో ఆకాంక్షతో క్రీస్తు ప్రభు స్వార్థము లేకోకుండా, విభేదాలు లేకోకుండా ఆయన ఈ లోకంలో నడిచాడు. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్.